మీరు 100 కంపెనీస్‌కి అప్లై చేసినా ఇంటర్వ్యూ కాల్ రావట్లేదా? మీ స్కిల్స్ బాగున్నా కూడా రెజ్యూమ్ రిజెక్ట్ అవుతుందా? సీజీపీఏ తక్కువుంది అని అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే ప్రాబ్లమ్ మీ స్కిల్స్‌లో కాదు, మీ రెజ్యూమ్‌లో ఉండొచ్చు. నేను రీసెంట్‌గా చాలా రెజ్యూమ్స్ చూసా. చాలామంది స్టూడెంట్స్ సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియోలో రిక్రూటర్స్‌ని ఫస్ట్ లుక్‌లోనే ఇంప్రెస్ చేయడానికి అవాయిడ్ చేయాల్సిన 5 బిగ్గెస్ట్ రెజ్యూమ్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో కంప్లీట్‌గా చూడండి, ఎందుకంటే లాస్ట్‌లో నేను నా పర్సనల్ రెజ్యూమ్ ఫార్ములా కూడా షేర్ చేస్తాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్‌స్కిల్డ్ ఇంజనీర్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి జాబ్స్, ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్, కెరియర్ గ్రోత్ గురించి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ ఇది. మన కాలేజీలో రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలో చాలా తక్కువ మందికి క్లియర్గా చెప్తారు. రిజల్ట్స్ ఏంటి, స్కిల్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, కానీ రెజ్యూమ్ వల్ల షార్ట్ లిస్ట్ అవ్వరు. మీరు కూడా ఇలా అవ్వకుండా ఉండడానికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో ఫుల్గా లాస్ట్ వరకు చూడండి. మిస్టేక్ నెంబర్ 1, టూ మచ్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. చాలా వరకు స్టూడెంట్స్ ఫస్ట్ మిస్టేక్ చేసేది ఏంటంటే రెజ్యూమ్ని బయోగ్రఫీ లాగా రాయడం. కొన్ని రెజ్యూమ్స్ చూస్తే ఫుల్ స్టోరీ ఉంటుంది. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రిలీజియన్, వెయిట్, హైట్ అవన్నీ అవసరం లేదు, అవన్నీ ఉండకూడదు. రిక్రూటర్స్కి మీ పర్సనల్ డీటెయిల్స్ కాదు కావాల్సింది. జస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీ స్కిల్స్ ఏంటి, మీ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఉందా, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలరా, అంతే. రెజ్యూమ్ క్లీన్గా ఉండాలి, ఎవ్రీ లైన్ వాల్యూ ఉండాలి. 1 పేజ్ రెజ్యూమ్ చాలు స్టూడెంట్కి. రిక్రూటర్స్కి 10 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ 10 సెకండ్స్ టైంలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తే చాలు. మిస్టేక్ నెంబర్ 2, స్కిల్ సెలెక్షన్స్లో అబద్ధాలు. స్కిల్ సెలెక్షన్స్లో ఓవర్ యాక్షన్ చేయకూడదు. లైక్ ఎగ్జాంపుల్ జావా, పైథాన్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్, డిఎస్ఏ ఇవన్నీ పెట్టకూడదు. రిక్రూటర్ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు, యూ మెన్షన్ ఇన్ జావా, ఎక్స్ప్లెయిన్ ఊప్స్ కాన్సెప్ట్ అని. ఆన్సర్ చెప్పలేకపోతే రెజ్యూమ్ క్రెడిటబిలిటీ పోతుంది. అందుకే ఒక సింపుల్ రూల్, రెజ్యూమ్లో పెట్టిన ప్రతి స్కిల్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి. జావా పెట్టి ఉంటే బేసిక్ ఊప్స్ కాన్సెప్ట్ చెప్పగలగాలి. ఎస్క్యూఎల్ పెట్టి ఉంటే జాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. గిట్ పెట్టి ఉంటే కమిట్, పుష్, పుల్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కొన్ని స్కిల్స్ పెట్టినా పర్లేదు, కానీ పెట్టిన స్కిల్స్ కాడికి జెన్యున్గా పెట్టండి. మిస్టేక్ నెంబర్ 3, ప్రాజెక్ట్ సెక్షన్ వీక్గా ఉండడం. ప్రాజెక్ట్ సెక్షన్ని సీరియస్గా తీసుకోపోవడం. నిజం చెప్పాలంటే స్టూడెంట్ రెజ్యూమ్లో స్ట్రాంగెస్ట్ సెక్షనే ప్రాజెక్ట్స్. ఎక్స్పీరియన్స్ ఉండదు, ఇంటర్న్షిప్ ఉండకపోవచ్చు, కానీ ప్రాజెక్ట్స్ ఉండాలి. కానీ చాలామంది ఇలా రాస్తారు, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, వెదర్ యాప్, ఏఐ చాట్బాట్ అని, అంతే. డిస్క్రిప్షన్ ఉండదు, టెక్నాలజీ స్టాక్ ఉండదు, రిజల్ట్ ఉండదు. ఇలా ఉంటే రిక్రూటర్కి ఏం అర్థం అవ్వదు. అలా కాకుండా నేను ఎలా చెప్తానో అలా రాయండి. బిల్డ్ ఏ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ జావా అండ్ మై ఎస్క్యూఎల్ అని రాయండి. ఇంప్లిమెంటెడ్ స్టూడెంట్ రికార్డ్ మేనేజ్మెంట్ అండ్ బుక్ ట్రాకింగ్ అని అలా ప్రాజెక్ట్ నేమ్స్ కొంచెం అర్థమయ్యేలా రాయండి. ఇలా రాస్తే ప్రాజెక్ట్ ఇంపాక్ట్ కనబడుతుంది. మిస్టేక్ నెంబర్ 4, మీ రెజ్యూమ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ కాకపోవడం. ఇప్పుడున్న టెక్నాలజీకి మీరు ఆ ఏటీఎస్ టెక్నాలజీ లాగానే సేమ్ మీ రెజ్యూమ్ని ప్రిపేర్ చేయాలి. ఏటీఎస్ గురించి తెలియకుండా రెజ్యూమ్ క్రియేట్ చేయడం. ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. కంపెనీస్ ఫస్ట్ సాఫ్ట్వేర్తో రెజ్యూమ్ స్కాన్ చేస్తాయి, తర్వాత రిక్రూటర్ చూస్తాడు. మీరు ఫ్యాన్సీ టెంప్లెట్ యూజ్ చేస్తే, హెవీ గ్రాఫిక్స్ యూజ్ చేస్తే, టేబుల్స్ ఎక్కువ యూజ్ చేస్తే ఏటీఎస్ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా రీడ్ చేయకపోవచ్చు. రిజల్ట్స్ ఏంటంటే రెజ్యూమ్ రిజెక్టెడ్. అందుకే సింపుల్ ఫార్మాట్ యూజ్ చేయండి. క్లియర్ హెడ్డింగ్స్, సింపుల్ ఫాంట్స్, నో అన్నెసెసరీ గ్రాఫిక్స్. ప్రొఫెషనల్ స్ట్రక్చర్లా ఉండాలి. రెజ్యూమ్ బ్యూటిఫుల్గా ఉండడం కంటే రీడబుల్గా ఉండడం ఇంపార్టెంట్ చాలా. ఇది ఫైనల్ మిస్టేక్. మిస్టేక్ నెంబర్ 5, నో నెంబర్స్ నో రిజల్ట్స్. అచీవ్మెంట్స్ చేస్తారు కానీ వాటిని ప్రూఫ్ లేకుండా రాస్తారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే వర్క్ అనే ఏ ప్రాజెక్ట్ అని రాస్తారు. ఇదంతా నార్మలే. ఇలా కాకుండా బిల్డ్ అండ్ ఏఐ చాట్ బాక్స్ యూజింగ్ పైథాన్ అండ్ హ్యాండిల్ 100+ టెస్ట్ క్యూరీస్ అని రాయండి. ఇమీడియట్గా ఇంపాక్ట్ కనబడుతుంది. నెంబర్స్ రిక్రూటర్స్కి చాలా ఇష్టం. వై? బికాస్ నెంబర్స్ షోస్ రిజల్ట్. 100 యూజర్స్, 3 ప్రాజెక్ట్, 2 ఇంటర్న్షిప్, 500 ప్రాబ్లమ్ సాల్వ్, 50 గీటప్ కామెంట్స్. ఇవి రెజ్యూమ్ని స్ట్రాంగ్ చేస్తాయి. అసలు రిక్రూటర్స్ స్టూడెంట్స్లోనే ఏం చూస్తారో ఇప్పుడు చూద్దాం. స్టూడెంట్స్ అనుకుంటారు రిక్రూటర్స్ సీజీపీఏ మాత్రమే చూస్తారని, కానీ రియాలిటీలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. రిక్రూటర్స్ మోస్ట్లీ చూసేవి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్, గీటప్ ప్రొఫైల్, కన్సిస్టెన్సీ. లెర్నింగ్ యాటిట్యూడ్ సీజీపీఏ ఇంపార్టెంట్, కానీ స్కిల్స్, ప్రాజెక్ట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక సజెషన్ ఇస్తాను. రెజ్యూమ్ క్రియేట్ చేయడం కంటే రెజ్యూమ్ ఫిల్ చేయడం మీద ఫోకస్ చేయండి. రెజ్యూమ్ ఎంటీగా ఉంది, డిజైన్ చేంజ్ చేస్తే యూజ్ ఉండదు. కానీ 1 గుడ్ ప్రాజెక్ట్, 100 డిఎస్ఏ ప్రాబ్లమ్స్, గీటప్ యాక్టివిటీ, 1 ఇంటర్న్షిప్, బేసిక్ ఎస్క్యూఎల్, బేసిక్ జావా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి యాడ్ చేస్తే రెజ్యూమ్ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. రిమెంబర్ గాయ్స్, రెజ్యూమ్ ఇంటర్వ్యూని క్రాక్ చేయదు, రెజ్యూమ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ ఆపర్చునిటీ వచ్చాక మీ స్కిల్స్ వర్క్ చేస్తాయి. కాబట్టి ఈ రోజే మీ రెజ్యూమ్ ఓపెన్ చేసి ఈ 5 మిస్టేక్స్లో ఏదైనా ఉంటే కరెక్ట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ కెరియర్ గైడెన్స్ కోసం అన్‌స్కిల్డ్ ఇంజనీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వస్తా. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ బిల్డింగ్ అండ్ స్టే హెడ్. జై హింద్.